ఇందిరాభవన్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉగాది వేడుకల్లో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, బల్మురి వెంకట్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారు. గతేడాది ఉగాది వేడుకల్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పినట్లుగానే కాంగ్రెస్ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఇక ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 14 నుంచి 15 సీట్లు వస్తాయని, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని కానీ ఇంత పెద్ద నమ్మకమైన సందర్భంలో శ్రీనివాసమూర్తి గారు చెప్పడం జరిగింది. టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వారి టీము వచ్చే రోజుల్లో విజృంభిస్తారని, ఈ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పడం జరిగింది. చాలా మందికి ఆశ్చర్యం వేసినప్పుడు కూడా తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం వల్ల, వారి ప్రేమాభిమానం వల్ల మనం ఈనాడు 64 సీట్లు, కమ్యూనిస్ట్ సీట్లు 65 సీట్లు అధికారంలోకి వచ్చాం. ఈ ప్రజల ఆశీర్వాదం, ప్రజల కోరిక మేరకు ఇరిగేషన్ గొప్పలు చెప్పుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి మనల్ని గద్దెనెక్కించాం. ఏ మార్పు జరిగినా ఇది ప్రజల కోసం జరిగిన మార్పు. ఇవాళ 4 మాసాల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, సత్య విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, వారి మంత్రులుగా సహచరులు, అదేవిధంగా టీపీసీ సార్వత్రిక ప్రజలు ఆశించిన మేరకు పాలన జరుగుతూ ఉంది. 9.5 ఏళ్లలో